అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతి సంవత్సరము జూలై 11వ తేదీ వరల్డ్ పాపులేషన్ డే అంటే ప్రపంచ జనాభా దినోత్సవంగా పరిగణిస్తూ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ర్యాలీస్ కానివ్వండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి చేయడము ఆనవాయితీగా జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు కూడా మన సత్యసాయి జిల్లాలో కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మన చుట్టుపక్కల ఉన్న పిహెసిస్ అయితే పుట్టపర్తి, విఎం చెరువు, బుక్కపట్నం అక్కడ నుంచి సూపర్వైజర్ స్టాఫ్ని, ఆశాస్, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పీస్ అంటే అలా ఫీల్డ్ స్టాఫ్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈరోజు భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ ర్యాలీ కూడా మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించడం, ర్యాలీలో పాల్గొనడం కూడా జరిగిందండి. సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు టిబెక్టమీస్, వ్యాసెక్టమీస్ అనేటివి ఒక 20 సంవత్సరాల ముందు చాలా స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉన్నింది. ఎందుకంటే అప్పుడు విపరీతంగా గణనీయంగా జనాభా చాలా ఫాస్ట్గా పెరగడం వలన అప్పుడున్న మనము అందరికీ హ్యూమన్ రిసోర్సెస్ అనేటివి చేకూర్చగలుగుతామో లేదో అనే ఒక ఆందోళనలో తీసుకున్న నిర్ణయం వలన చాలా ఎక్కువగా మనం టిబెక్టమీస్, వ్యాసెక్టమీస్ గురించి క్యాంప్స్ నిర్వహించడము, పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము జరిగింది. కానీ ఇప్పుడు మనకు గత 4-5 సంవత్సరాల నుంచి మన పాపులేషన్ స్టెబిలైజ్గా ఉందన్నమాట. డెమోగ్రఫీ అంటే పెరుగుదల లేదు, తగ్గుదల లేదు, ఒకే లెవెల్లో మన స్టేట్స్ తెలంగాణ, ఏపీ ఫామ్ అయిన తర్వాత మన జనాభా 4 కోట్లకు ఉంది. తెలంగాణ 3.5 కోట్ల వరకు ఉంది. ఇది 4 కోట్లు అనేది మనకు ఇలాగే మెయింటైన్ అవుతుంది, తగ్గకుండా పెరగకుండా అనేది. కానీ మనం ముఖ్యంగా గమనిస్తే మాత్రం మన హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ పరంగా జరిగిన అభివృద్ధి వల్ల అనుకోవచ్చు, టెక్నికల్ పరంగా జరిగిన అభివృద్ధి వల్ల అనుకోవచ్చు, డిసీజెస్ని, వ్యాధులని కొంత మనం తొందరగానే కనుగొనడం, దానికి తగ్గట్టు అడ్వాన్స్డ్ స్టేజ్లో మనం ట్రీట్మెంట్, అడ్వాన్స్ టెక్నిక్స్తో ట్రీట్మెంట్ ఇవ్వడం వలన ఒక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఒక 20 సంవత్సరాల ముందు 65 ఇయర్స్గా ఉన్నది. ఇప్పుడు 70-72 ఇయర్స్ వరకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మనం అంటే ఒక మనిషి సగటు ఎంతకాలం బ్రతుకుతాడు అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాము. అది కూడా 70-72 సంవత్సరాలకు పెరిగిందండి. సో ఇందులో భాగంగా మనం గమనిస్తే సీనియర్ సిటిజన్స్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు మన సంఘంలో ఎక్కువగా పెరుగుతూ, అలాగే మనం పాటిస్తున్న తల్లిదండ్రులు పాటిస్తున్న ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ అనుకోవచ్చు, ఎక్కువగా ఒక బిడ్డకే చాలా కుటుంబాలు పరిమితమవుతున్నాయి. అది మంచి సంకేతం కాదు. అలాగే యూత్ అనేది కూడా మన సమాజాన్ని అభివృద్ధి పరచడానికి, ఒక విలేజ్ అయినా సరే, ఒక గ్రామం అయినా సరే, ఒక ఊరైనా సరే, ఒక కంట్రీ, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే యూత్ అనేది చాలా కీలకం. కాబట్టి యువత సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పిల్లల్ని కనండి అని చెప్పడం సందేశం కూడా మనము వింటున్నాము. ఇది కూడా పాటించాలి తప్పకుండా. కానీ మనము ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రతి తల్లిదండ్రులకి కోరుతున్నది, బిడ్డకి ఎడమ అనేది తీసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే సంఖ్య సి సెక్షన్స్ అంటే సిజేరియన్ సెక్షన్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. ఒకసారి సెక్షన్ ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే కూడా మళ్ళీ తల్లి గర్భం దాల్చడం జరుగుతుంది. అది ఆ తల్లికి చాలా చాలా డేంజర్ సంకేతమే అనుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి సి సెక్షన్ అంటే గర్భసంచి మీద ఘాటు వేసి బిడ్డను తీయడం చేసే ప్రక్రియ అనమాట. ఆ సూచర్స్ పూర్తిగా మానడానికి ఒక 6 నెలలు పడుతుంది. స్కార్ ఫామ్ అవుతుంది. ఆ స్కార్ మన కండరంతో మామూలు కండరానికి చేరుకోవడానికి ఒక 2 లేక 3 సంవత్సరాలు స్ట్రెంత్ కావాలి దానికి. ఈలోగానే 1 సంవత్సరంలోగానే బిడ్డ గర్భం దాల్చినప్పుడు మనం గర్భసంచి మీద వేసిన ఘాటు కుట్లు తెగిపోయాయి అని చెప్పడం జరుగుతుంటుంది. అలా అవ్వచ్చు. అంటే అది రప్చర్ ఆఫ్ యూట్రస్ అని మన మెడికల్ టర్మ్లో చెప్పచ్చు. ఈ ఛాన్సెస్ గర్భం దాల్చినప్పుడు ఒక 7, 8, 9 మంత్స్లో ఎప్పుడైనా జరిగే డేంజర్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లి ఎడమ అనేది తీసుకోవడం అనేది ఈ ప్రపంచ ఆరోగ్య జనాభా దినోత్సవం సందర్భంగా మనం ప్రతి ఒక్క తల్లిదండ్రులకు సందేశం ఇస్తున్నాము. ఇందులో మనకు టెంపరీ మెథడ్స్ అని చెప్తాము. ఇవి టెంపరీ మెథడ్స్లో 3 రకాలు ఉన్నాయి. కండోమ్ అనేది పురుషులు వాడేది, ఓరల్ పిల్స్ అనేది 21 రోజులు ప్రతి తల్లి తను పీరియడ్స్ వచ్చిన డేట్ నుంచి 5వ తేదీ నుంచి 21 రోజుల వరకు వాడడం అనేది. అలాగే మనం ఐయుసిడీస్, ఇంట్రాయూట్రైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ అంటాం, ఒక కాపర్ టీ లాంటిది. అది వెంటనే ఇప్పుడు డెలివరీ అయిన వెంటనే కూడా మనము ఇమీడియట్ పోస్ట్ పార్టమ్ ఇంట్రాయూట్రైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ అనేది మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నాం. డెలివరీ అయిన వెంటనే తల్లికి సి సెక్షన్ చేసినప్పుడు తల్లి యొక్క కన్సెంట్ తీసుకొని ఆమెకు తెలియజేస్తూ గర్భసంచిలోనే డైరెక్ట్గా పెట్టేయడం. అలాగే నార్మల్ డెలివరీ అయినప్పుడు పరివేజనల్ అంటే వెజైనా రూట్ ద్వారా కూడా ఇంట్రాయూట్రైన్ కాన్సెప్టివ్ డివైస్ అనేది ఇన్సర్ట్ చేయడం. ఇది ఇమీడియట్లీ ఆఫ్టర్ ½ అన్ అవర్ 1 అవర్ ఆఫ్టర్ డెలివరీ చేసే ప్రక్రియ.
ఇది చాలా సురక్షితము. ఒక 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకు కూడా తల్లి దాన్ని పెట్టుకోవచ్చు. తనకు ఎప్పుడు సెకండ్ బిడ్డ కావాలనుకుంటుందో అప్పుడు డాక్టర్స్‌ని కన్సల్ట్ చేసి ఐయుడ్, సీడీ తీసుకున్న తర్వాత కూడా తనకు మామూలుగానే గర్భం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఏమాత్రం అపోహ పెట్టుకోకుండా ఈ ఇంట్రాక్టివ్ కాంట్రాసెప్టివ్ డివైస్ అనేది ఇమీడియట్‌లీ ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పార్టమ్ ఇంట్రాక్టివ్ కాంట్రాసెప్టివ్ డివైస్ అనేది ప్రతి ఒక్క ఎలిజిబిలిటీ అవసరం ఉన్న తల్లి పాటించాలని కూడా ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరుతున్నాము. ఓరల్ పిల్స్, కాండోమ్స్ అనేటి టాబ్లెట్స్ మనం ఏఎన్ఎం దగ్గర కూడా లభిస్తాయి. ఆశా దగ్గర కూడా డిపో హోల్డర్ లాగా కూడా మనం కాంపౌండ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విలేజ్ లెవెల్లో. అక్కడ కూడా అవసరమైన కపులు వాళ్ళ సలహాతో కండోమ్స్ కూడా లభిస్తాయి కాబట్టి దాన్ని కూడా మనము కపులు యూజ్ చేసుకునే అవకాశం